ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గర్ల్స్ మై ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని ఎక్సైజ్ నెంబర్ 7.3లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకోసం నేను కలర్ చాక్ పీస్ యూజ్ చేసి చాలా నీట్గా డయాగ్రామ్స్ అని డ్రా చేస్తున్నాను. సో ఐఎమ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. సో ఫర్ యూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. నౌ లెట్ us start this video. Okay. Write the fractions. Are all these fractions are equivalent? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఫ్రాక్షన్స్ రాసిన తర్వాత ఇవన్నీ ఈక్వలెంటో కాదో మనం చెప్పాలి. ఓకే, చూడండి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్లో 1 పార్ట్కి కలర్ చేశారు అంటే 1/2. దిస్ ఆన్సర్ ఈస్ 1/2. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లో 2 పార్ట్స్కి కలర్ వేశారు. దీన్ని 2 1s 2 2s రాయొచ్చు అంటే దీన్ని 1/2 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ ఇచ్చారు. ఈ 6 పార్ట్స్లో 1, 2, 3 పార్ట్స్కి కలర్ వేశారు అంటే 3 1s 3 2s. దీన్ని కూడా మనం 1/2 రాయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 టోటల్ 8 పార్ట్స్ ఇచ్చారు. ఈ 8 పార్ట్స్లోని 4 పార్ట్స్కి కలర్ వేశారు. 1, 2, 3, 4. ఇక్కడ కూడా 4 టేబుల్ 4 1s 4 2s అంటే దీన్ని కూడా మనం 1/2 రాయొచ్చు. చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ 1/2 వచ్చింది, సెకండ్ డయాగ్రామ్ కూడా 1/2 వచ్చింది, థర్డ్ డయాగ్రామ్ కూడా 1/2 వచ్చింది, ఫోర్త్ డయాగ్రామ్ కూడా 1/2. అంటే ఇప్పుడు ఈ 1/2, 2/4, 3/6, 4/8 ఇవన్నీ కూడా ఏంటి ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4 ఈజ్ ఈక్వల్ టు 3/6 ఈజ్ ఈక్వల్ టు 4/8. అంటే అన్ని ఈక్వల్ అయ్యాయి కదా. సో therefore all are equal fractions. All are equivalent fractions. Equivalent fractions. నెక్స్ట్ సెకండ్ కూడా అదే. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 ఇచ్చారు. ఈ 12 వాటిలో 1, 2, 3, 4 వాటికి కలర్ వేశారు. ఓకేనా. సో కనుక 4 1s 4 3s అంటే ఇది 1/3 వచ్చింది. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్ 9 ఇచ్చారు. ఈ 9లో 1, 2, 3 వాటికి కలర్ వేశారు. సో 3 1s 3 3s ఇది కూడా 1/3 వచ్చింది. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 ఇచ్చారు. సో ఈ 6లో 2 వాటికి కలర్ వేశారు. 2 1s 2 3s సో 1/3 వచ్చింది ఇది కూడా. నెక్స్ట్ 1, 2, 3 సో టోటల్ 3 ఇచ్చారు. ఈ 3లో 1 దానికి కలర్ వేశారు. సో 1/3. ఇక్కడ చూద్దాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ 15లో 1, 2, 3, 4, 5, 6కి కలర్ వేశారు. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే 3 2s 6, 3 5s 15. ఇక్కడ 1/3 వచ్చింది, 1/3 వచ్చింది, 1/3 వచ్చింది, 1/3 వచ్చింది. కానీ ఈ ఒక్కటి 2/5 వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి అన్ని ఈక్వల్ కాదు అనమాట. సో therefore all are not equivalent fraction. Not equivalent fraction. Equivalent fractions. ఒక్కటి మనకి రాంగ్ వచ్చినా సరే అవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవ్వవు. ఎందుకంటే ఇవన్నీ కానీ ఇది ఒకటి అవ్వాలి. కనుక మన స్టేట్మెంట్ ఏం రాయాలి, అడిగన్నాడు ఆర్ ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్. సో అన్ని ఫ్రాక్షన్స్ ఈక్వల్ ఉంటే అవుతాయా? ఈ ఒకటి అవ్వలేదు కనుక ఖచ్చితంగా ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ రైట్ ద ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్స్ రాయాలి. పెయిర్ ఆఫ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ఈచ్ రో. సో ప్రతి రోకి మనం పెయిర్ ఆఫ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ABCD ఇచ్చాడు, ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చాడు. అంటే మ్యాచింగ్ మాట. సో మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ రాయాలి, తర్వాత మ్యాచింగ్ చేయాలి. చూడండి 1 2 టోటల్ 2 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ 1 పార్ట్కే కలర్ వేస్తారు అంటే ఇది 1/2.
ఇక్కడ 1 2 3 4 5 6 టోటల్ 6 పార్ట్స్ ఉన్నాయి. అందులో 1 2 3 4 పార్ట్స్కి కలర్ వేస్తారు. దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s 2 3s 2 2s 2 3s. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 9 పార్ట్స్ ఇచ్చారు. ఈ 9 పార్ట్స్లో 1 2 3 పార్ట్స్కి కలర్ వేస్తారు. అంటే 3 1s 3 3s అంటే ఇది 1/3, ఇది 1/2, ఇది 2/3, ఇది 1/3. 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 పార్ట్స్ ఇచ్చారు. సో 1 2 పార్ట్స్ కలర్ వేస్తారు. 2 1s 2 4s సో 1/4. ఓకే, సో అంటే ఇంకా ఒకటి ఉంది మనకి ఈ 1 2 3 4 టోటల్ 4 పార్ట్స్. అందులో 1 2 3 పార్ట్స్కి కలర్ వేస్తారు. అంటే మనం 1/2 వచ్చింది, 2/3 వచ్చింది, 1/3 వచ్చింది, 1/4 వచ్చింది, 3/4 వచ్చింది. ఇప్పుడు ఈ 1 2 3 4 5 కూడా చేసి మ్యాచింగ్ చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 పార్ట్స్. ఈ టోటల్ 18 పార్ట్స్లో ఎన్ని వాటి కలర్ వేశారు? 1 2 3 4 5 6 పార్ట్స్కి కలర్ వేశారు. 6 1s 6 3s అంటే 1/3 వచ్చింది. సో చూడండి 1/3 సి అనేది ఇక్కడ 1కి మ్యాచింగ్ అయిపోయింది. కనుక ఇక్కడ మ్యాచింగ్ C is matched with 1 ఇలా రాయాలన్నమాట. లేదంటే మీరు పక్కన వేసుకుంటే ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 ఇచ్చాడు. 8 ఇట్లో 1 2 3 4 వాటికి కలర్ వేసాడు. సో 4 1s 4 2s అంటే ఇది 1/2 వచ్చింది. సో 1/2 అనేది ఏంటి మనకి? ఫస్ట్ వన్ అంటే 1 2 A2 ఏ అనేది 2 అనే దానికి మ్యాచింగ్ అయింది. ఏ అనేది 2 అనే దానికి మ్యాచింగ్ అయింది. నెక్స్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టోటల్ 16 పార్ట్స్. ఈ 16 పార్ట్స్లో ఎన్ని వాటి కలర్ వేసాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వాటికి కలర్ వేసాడు. 4 టేబుల్ 4 3s 4 4s 3/4. సో 3/4 మనకి ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అంటే ఈ అనేది థర్డ్ వన్ వచ్చింది అనమాట. ఈజ్ మ్యాచ్డ్ విత్ 3. ఈజ్ మ్యాచ్డ్ విత్ 3. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ 12 పార్ట్స్. ఈ 12 పార్ట్స్లో ఎన్ని కలర్ వేసాడు? 1 2 3 4 5 6 7 8 4 2s 4 3s 2/3. సో 2/3 మనకి ఎక్కడ? సెకండ్ వన్ అంటే బి అనే దానికి 4th వన్ వచ్చింది. బి అనే దానికి 4th వన్ వచ్చింది. ఇంకా ఏ బి సి డి లేదు. సో ఇక్కడ డి లేదు, ఇక్కడ 5 అంటే ఖచ్చితంగా డి అనేది 5కి ఈక్వల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టోటల్ 16. సో 1 2 3 4 ఇచ్చాడు. 4 1s 4 4s 1/4. చూడండి ఇక్కడ డి అనేది 1/4 ఉంటుంది. సో డి అనేది మనకి 5th వన్కి మ్యాచింగ్ అయింది. ఎలాగైనా రాయొచ్చు. లేదు సార్ నేను ఇంకోలా రాస్తాను సార్, ఏ బి సి డి ఈ ఇలా రాస్తాను సార్. ఏకేం వచ్చింది? 2 వచ్చింది. బీకేం వచ్చింది? 4 వచ్చింది. సికేం వచ్చింది? 1 వచ్చింది. డికేం వచ్చింది? 5 వచ్చింది. ఈకేం వచ్చింది? 3 వచ్చింది. ఇలా రాసినా పర్లేదు. మ్యాచింగ్ ఇలా చేసిన పర్లేదు, ఇలా చేసిన పర్లేదు అంటే మీరు ఈ విధంగా చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ థర్డ్ రౌండ్కి వెళ్దాం. రీప్లేస్ విత్ కరెక్ట్ నెంబర్. ఇవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంట. ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లో మనకి రీప్లేస్ చేయాలి కరెక్ట్ ఆన్సర్తో. చూడండి 2/7 ఉంది, 8/8 ఉండాలి. సో 2 అనేది 8 అయ్యిందంటే 2 4s 8. 2 4s 8 అంటే దీన్ని 4తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 4తో మల్టిప్లై చేయాలి. కనుక 2 4s 8 అయింది కనుక 7 4s 28. సో 28 ఈస్ ద ఆన్సర్. అంతే, ఇంక లేదు. అంటే న్యూమరేటర్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో డినామినేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయని నేను కాన్సెప్ట్లో చెప్పాను. సో సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ 5 అనేది 10 అయిందంటే 5 2s 10 అంటే ఇక్కడ 8 2s 16. 8 2s 16. నెక్స్ట్ ఇక్కడ చూడండి డినామినేటర్ 5 అనేది 20 అయింది. 5 4s 20 అంటే 3 4s 12. 3 4s 12. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 2 into 4 8, 7 into 4
28, 7 4s are 28, 5 2s are 10, 8 2s are 16. Next 5 4s are 20, 3 4s are 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి 45 అనేది 15 అయింది, 60 అనేది ఎంత అవ్వాలని అడుగుతున్నాడు. సో సింపుల్ అండి, 15 అవ్వాలంటే 15 3s are 45, అంటే దీన్ని ఇంటూ 3 చేయొచ్చు, లేదంటే 45/3 15 వస్తుంది, ఏదో ఒకటే చేయండి. 15 × 3 = 45. ఏ నెంబర్ని మనం ఇంటూ 3 చేస్తే 60 వస్తుంది. 3 20s are 60, కనుక 20 is the ఆన్సర్. ఇలా లాజికల్గా ఆలోచించాలి. నెక్స్ట్ చూడండి 4 6s are 24, అంటే 4ని 6తో మల్టిప్లై చేస్తే 24. ఏ నెంబర్ని మనం 6తో మల్టిప్లై చేస్తే మనకి 18 వస్తుంది. 6 3s are 18, అంటే ఇక్కడ 3 ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం రాసుకోవాలి. ఆ తర్వాత ఇవి చెరిపిలా, ఓకేనా? మీరు రఫ్ వర్క్ రాసుకున్నా పర్లేదు, ఇవి అవసరం లేదు మనకి. మీకు అర్థం అవ్వాలని రాశాను, జస్ట్ మన బాక్స్లో నెంబర్ వస్తే చాలు. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5 హ్యావింగ్ డినామినేటర్ 20. సేమ్ ఇప్పుడు మనం అలాగే చేసి ఇది కూడా అంతేనండి. 3/5 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో 20 ఉండాలి, డినామినేటర్లో 20 ఉండాలి. అంటే న్యూమినేటర్లో ఏమి ఉండాలి చూడండి, 5 4s are 20, కనుక 3 4s are 12. సో మనకి ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్. సో 12/20 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. 12/20 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ మళ్ళీ 3/5 రాయండి. 3/5 ఈసారి న్యూమినేటర్లో 9 ఉండాలి. 9 ఇక్కడ ఏ నెంబర్ రాయాలో అడుగుతున్నాడు, ఓకేనా? ఇందాక మనం ఎలా రాసుకున్నా అలా రాసుకున్నాం. ఇప్పుడు ఇదే సేమ్ సమ్ మళ్ళీ ఇచ్చాడు అంతే. 3 3s are 9, సో 5 3s are 15 is the ఆన్సర్, అంటే 9/15 is the రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ 3/5 రాయండి. డినామినేటర్లో 30 ఇచ్చాడు, సో న్యూమినేటర్ అడుగుతున్నాడు. చూడండి 5 6s are 30, 5 6s are 30, కనుక 3 6s are 18, 18/30 is our ఆన్సర్. 18/30 is our ఆన్సర్ ఇక్కడ కూడా. సో 3/5 రాయండి. న్యూమినేటర్లో 27 ఉండాలి, సో డినామినేటర్లో ఏముండాలి? 3 9s are 27, సో 9తో మల్టిప్లై చేస్తాం, కనుక 5 9s are 45, 5 9s are 45. సో 27/45 is the రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇలాంటిదే. ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 36/48 విత్. సో 36/48 అనేది కావాలి, దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ 9 ఇచ్చాడు, సో డినామినేటర్ ఏమి ఉండాలో అడుగుతున్నాడు. రివర్స్ 9 4s are 36, 9 4s are, అంటే 4 టేబుల్లో 48 ఎలా వస్తుంది? 4 12s are 48, సో 12 4s are 48. ఇప్పుడు చూడండి 9 4s are 36, 12 4s are 48, సో అలా అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ 36/48, డినామినేటర్లో 4 ఇచ్చాడు, ఇప్పుడు న్యూమరేటర్ అడుగుతున్నాడు. 4 12s are 48, 4 12s are 48, అంటే 12 4s are 48. ఇక్కడ 4 12s కనుక 12 3s are 36, అంటే 3/4 అనేది రిక్వైర్డ్ ఆన్సర్. అలా లేదంటే చెక్ చేసుకోవచ్చు. సో 12 3s are 12 4s are, 12 3s are 12 4s are, సో మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ చెక్ వెదర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నాట్. చెక్ వెదర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నాట్. చూడండి 30కి 54, ఈ రెండింటి నెంబర్స్ని ఏ నెంబర్స్ కామన్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో చూడాలి. ఇక్కడ 30 54 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? మీకు ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్లో. సో 30 నేను రాయొచ్చు, 2 15s are, 3 5s are. నెక్స్ట్ 54 నేను రాయొచ్చు, 2 27s are, 3 9s are, 3 3s are, 6 9s are 54. ఇప్పుడు రెండిట్లో కామన్ ఏంటో చూడండి. ఇదొకటి ఇదొకటి, అంటే 2 3s are 6, 6 అనేది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎంత? 6. ఇప్పుడు ఈ 6తో డివైడ్ చేయాలి మరి దీన్ని. సో 6తో డివైడ్ చేద్దాం, దీన్ని కూడా 6తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుద్ది? 6 5s are 30, 6 9s are 54. చూడండి 5/9 = 5/9 వచ్చింది. అంటే ఏంటి? ఇవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇవి ఏమవుతాయి? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే. సో 12కి 50కి హెచ్సిఎఫ్. సో 12కి 50కి హెచ్సిఎఫ్ 2 అండి, ఇంకేం ఉండదు. హెచ్సిఎఫ్ ఇస్ 2 ఓన్లీ, ఓకేనా? సో కనుక 2 6s are, 2 25s are. సో ఈ రెండు కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవ్వవు, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవ్వవు.
ఇక్కడ 7/13 5/11 ఈ రెండింటికి SCF 1. సో ఇది క్లియర్గా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ ఏ నెంబర్తో మల్టిప్లై చేసిన. సో దేర్ఫోర్ దీస్ ఆర్ నాట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అని రాయాలి. ఇదే స్టేట్మెంట్ ఇక్కడ కూడా రాయాలి. ఇక్కడ దీస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని రాయాలి. నెక్స్ట్ రెడ్యూస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే మనం SCF అనే ఆ రెండింటి నెంబర్స్ యొక్క SCFతో డివైడ్ చేయాలి. SCFతో డివైడ్ చేయాలి. 48కి ఏం రాయొచ్చు? 2 24s, 2 12s, 2 6s, 2 3s. 60కి 2 30s, 2 15s, 3 5s. ఇందులో కామన్ 2 2 and 3 అంటే SCF ఏమొచ్చింది మనకి? 2 into 2 into 3 4 3s 12 అంటే 12తో డివైడ్ అవుతుందన్నమాట. సో 12 4s 12 5s అంటే మనకి 4/5 అనేది ఆన్సర్ అవుతుంది. 4/5 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 60 and 150 2 30s, 2 15s, 3 5s. నెక్స్ట్ 2 75s, 3 25s, 5 5s. సో 2 కామన్, 3 కామన్ అండ్ 5 కామన్. సో SCF ఏమవుతుంది? 2 into 3 into 5. సో 30 అవుతుంది SCF. అంటే 30 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. ఇంకా సింపుల్గా చేయాలంటే 0 0 క్యాన్సిల్, 2 3s, 2 5s. సో 5/3 ఇస్ ద ఆన్సర్. అంటే 30 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కనుక 3 2s, 3 5s. ఓకే. సో 5/2 ఇస్ ద ఆన్సర్. 3 2s 6, 3 5s 15. ఓకే, 5/8 ఇస్ ద ఆన్సర్. లేదంటే 32s 35s. నెక్స్ట్ 84 98. సో ఇదే విధంగా మీరు SCF ఫైండ్ చేశారనుకోండి 14 ఉంటుంది. 14తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. లేదు సార్ ఇంకా సింపుల్గా చేస్తానంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను చూడండి. 2 4s, 2 2s, 2 4s, 2 9s. నెక్స్ట్ 7 6s, 7 7s అంటే 6/7 ఇస్ ద ఆన్సర్. ఇలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 2 6s, 2 26s, 2 3s, 2 13s. సో అంటే దీన్ని 3/13 రాయొచ్చు. నెక్స్ట్ 7 1s, 7 4s. దీన్ని 1/4 అని రాయొచ్చు. ఇలాగ మనం ఏ మెథడ్లో చేసినా ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సింప్లెస్ట్ ఫామ్లో అడిగాడు కానీ సో వాడు యూజింగ్ SCF అని లేదంటే యూజింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్ని ఏమీ అడగలేదు కనుక మనం ఎలా చేసినా పర్లేదు. సో ఫస్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాం, నెక్స్ట్ 3 టేబుల్తో, నెక్స్ట్ 5 టేబుల్. ఏ టేబుల్ వస్తే ఆ టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. 8th ప్రాబ్లంకి వెళ్దాం. 8th solution. Ramesh had 20 pencils, Sheelu had 50 pencils, Jamal had 80 pencils. రమేష్ దగ్గర అంట 20 పెన్సిల్స్ ఉన్నాయంట, శీలు దగ్గర 50 పెన్సిల్స్ ఉన్నాయంట, జమాల్ దగ్గర 80 పెన్సిల్స్ ఉన్నాయంట. ఆఫ్టర్ 4 months ఒక 4 నెలల తర్వాత రమేష్ యూజ్డ్ అప్ 10 పెన్సిల్స్. రమేష్ 10 పెన్సిల్స్ అయిపోయించాడు. శీలు యూజ్డ్ అప్ 25 పెన్సిల్స్. శీలు అనే అమ్మాయి 25 పెన్సిల్స్ యూజ్ చేసింది. జమాల్ యూజ్డ్ అప్ 40 పెన్సిల్స్. జమాల్ అనేది 40 పెన్సిల్స్ యూజ్ చేస్తాడు. వాట్ ఫ్రాక్షన్ డిడ్ ఈచ్ యూజ్ అప్? వాళ్ళు ఎంత ఫ్రాక్షన్ యూజ్ చేశారు? నెక్స్ట్ చెక్ వెదర్ ద ఆల్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ నాట్. ఓకే, లెట్ us see. Ramesh used up 10 pencils out of 20. సో దీన్ని ఏం రాయొచ్చు మనం? సో దేర్ ఫోర్ ఫ్రాక్షన్, ఏ ఫ్రాక్షన్ కింద రాయొచ్చు దీన్ని? అవుట్ ఆఫ్ అంటే 20 కింద వస్తుంది, 10 అని పైన వస్తుంది. సో 10 1s, 10 2s అంటే 1/2 అనేది రమేష్ యూజ్ చేసిన ఫ్రాక్షన్. నెక్స్ట్ శీలు
Cలు used up 25 pencils out of 50. సో 50 పెన్సిల్స్లో 25 పెన్సిల్స్ యూజ్ చేసింది. 50 పెన్సిల్స్ తను యూజ్ చేసింది 25. కనుక ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది. దేర్ ఫర్ ఫ్రాక్షన్ అవుట్ ఆఫ్ 50 సి యూజ్డ్ 25. ఇక్కడ కూడా 25 1s 25 2s అంటే 1/2 వస్తుంది. నెక్స్ట్ జమాల్ యూజ్డ్ అప్ 40 pencils out of 80. So therefore ఇక్కడ ఏం వస్తుంది fraction is equal to out of 80 used 40. So 41s 42, 0 cancel, 4 1s 4 2s ఎలాగైనా రాయొచ్చు. సో చూడండి రమేష్ 1/2 పార్టే యూజ్ చేశాడు, సీలు కూడా 1/2 పార్ట్ యూజ్ చేసింది, అండ్ జమాల్ కూడా 1/2 పార్టే యూజ్ చేశాడు. అంటే అందరికి కూడా 1/2 వచ్చింది. సో దేర్ ఫోర్ వాడు ఏమడిగాడు, ఎస్ ఆల్ దీస్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. All these are equivalent fractions. Next sample. Match the equivalent fractions. Okay. So simple గా cancellation చేసుకుందాం అండి. సో 0 cancel, 5 5s 5 8s అంటే మనకి 5/8 వచ్చింది. 5/8. సో 5/8 అనేది D. సో తర్వాత లాస్ట్ లో చేద్దాం. 0 cancel, 2 9s 2 10s ఇది 9/10 వచ్చింది. 9/10. నెక్స్ట్ 0 cancel, 11 6s 11 9s అగైన్ 3 2s 3 3s. సో ఇది 2/3 వచ్చిందండి. 2/3 వచ్చింది. సో 0 cancel, 6 3s 6 6s 3 1s 3 2s అంటే ఇది 1/2 వచ్చింది. సో 0 cancel, 11 2s 11 5s. సో ఇది 2/5 వచ్చింది. 2/5. ఇప్పుడు మ్యాచింగ్ చేద్దాం. మ్యాచింగ్ చేస్తే 5/8. సో ఇది మనకి డి. నెక్స్ట్ 9/10. 9/10 అనేది ఇది ఈ. నెక్స్ట్ 1/2. 1/2 అనేది సి. నెక్స్ట్ 2/3. 2/3 అనేది ఏ. నెక్స్ట్ 2/5. 2/5 అనేది బి. ఇంకా నీట్గా మీకు రాయడం కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 అనేది ఏంటి 5/8. 5/8 అంటే డి. 1D. నెక్స్ట్ 2 3 4 5. సో 2 3 4 5. 2 ఏమొచ్చింది 9/10. 9/10 అంటే ఈ. 3 ఏమొచ్చింది 2/3 అంటే ఏ. 4 ఏమొచ్చింది 1/2. 1/2 అంటే సి. సో ఏ బి లేదు కనుక బి. సో ABCD. ఇది మ్యాచింగ్ చేసిన తర్వాత ప్రతిదానికి ఒక 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నారు. 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఇంకా 2 మాట. సో అంటే ఇప్పుడు మనం ప్రతిదానికి 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాద్దాం. లెట్ us see. ఫస్ట్ వన్ ఏమొచ్చింది 250/400 ఈజ్ ఈక్వల్ టు 1 ఏమొచ్చింది ఆన్సర్ 5/8 వచ్చింది. సో కనుక 5/8. మీకు నచ్చిన టేబుల్తో మల్టిప్లై చేయండి. 2 టేబుల్ కానీ 4 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ మీకు నచ్చిన టేబుల్తో మల్టిప్లై చేయండి. నేను 2 టేబుల్తో చేస్తాను. 2 5s 10, 2 8s 16. నెక్స్ట్ 3 టేబుల్తో 3 5s 15, 3 8s 24. సో ఇంకొక 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమని మనకు నచ్చిన ఈ చిన్న నెంబర్ని మనకు నచ్చిన నెంబర్స్తో మనం అప్లై చేస్తే వచ్చేదే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ రెండోది ఏంటి 180/200. 180/200 మనకు వచ్చిన ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి 9/10. 9/10. సో 2తో మల్టిప్లై చేస్తాం. 2 9s 18, 2 10s 20. 3తో మల్టిప్లై చేస్తాం. 3 9s 27, 3 10s 30. అయిపోయింది. మీ ఇష్టం. నేను 2 3 తీసుకున్నాను, మీ ఇష్టం. 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ ఫ్రాక్షన్ ఏంటి 660. 660/990. ఇది దేనికి ఈక్వల్ అయింది మనకి 2/3కి ఈక్వల్ అయింది. ఇప్పుడు నేను 5 టేబుల్ తీసుకున్నాను. 5 2s 10, 5 3s 15. 9 టేబుల్ తీసుకున్నాను. 9 2s 18, 9 3s 27. ఇలా మనకు నచ్చిన టేబుల్స్ తీసుకొచ్చండి. ఇలా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలని. అందరికీ ఒకే ఆన్సర్స్ రావాలని రూల్ లేదు.
ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ 180/360. సో ఏమొచ్చింది, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/2 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను 10 టేబుల్ 20 టేబుల్ తీసుకుంటాను. 10 1s are 10, 10 2s are 20, 20 1s are 20, 20 2s are 40. మీ ఇష్టం, మీకు నచ్చిన నెంబర్స్ తీసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్, ఫిఫ్త్ వన్ 220/550. ఏమొచ్చింది మనకి 2/5 వచ్చింది. ఈసారి నేను 3 టేబుల్ 5 టేబుల్ తీసుకుంటున్నాను. 3 2s are 6, 3 5s are 15, 5 2s are 10, 5 5s are 25. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలి. సో ఈ విధంగా ఇంకొక 2 ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాయమన్నాడు, ఇంకొక 2 మోర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అనేది రాసాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 7.3లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ అని టైప్ చేయండి. అదేవిధంగా సూపర్ మార్వెలస్ అని టైప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మీకు మిగిలిన ఎక్సర్సైజ్ కావాలంటే మనకు ఈ వీడియో నేను ఇచ్చే టార్గెట్ 100 likes, అదేవిధంగా 1000 views. సో 100 likes 1000 views ఎప్పుడైతే ఈ వీడియోకి వస్తుందో నెక్స్ట్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, వీడియో వస్తే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. If you like this video, you just like and subscribe the channel and share this video.